హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఇంకో కొత్త డిజైన్తో మీ ముందుకైతే వచ్చేసాను. డిజైన్ సూపర్గా వచ్చింది. ఫినిషింగ్, కలర్ కాంబినేషన్స్ అయితే శారీ తగిన విధంగా అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. డిజైన్లో మాత్రం కలర్స్ ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే వీళ్ళ శారీకి పర్టికులర్గా సింగిల్ కలర్తోనే హైలైట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్, అంటే శారీలో కలర్స్ లేకపోవడం వల్ల ఫినిషింగ్ మాత్రం ది బెస్ట్గా అయితే వచ్చింది. డిజైన్ నెంబర్ ఏంటి, డిజైన్ ఏంటి, దాంట్లో అసలు ఏమేమి పార్ట్స్ వచ్చాయి ఏంటి అనే మొత్తం డీటెయిల్స్ అయితే మీకు వీడియో కంటిన్యూషన్లో అయితే ఇచ్చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చెక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇలాంటి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. డిజైన్ నెంబర్తో పాటు మీకు మిషన్లో కూడా ఈ డిజైన్ చూపిస్తూ దాంట్లో వచ్చిన పార్ట్స్, కలర్స్ ఛాన్సెస్ ఏమేమి ఉన్నాయి ఏంటి మొత్తం డీటెయిల్స్ కంటిన్యూషన్లో మొత్తం చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజ్ ముఖ్య అయితే యూజ్ చేసేసాను. కాకపోతే డబల్ లైనింగ్ అనేది సపోర్ట్ చేశాను. ఇది వెంకటగిరి పట్టు శారీ. కస్టమర్కి అందువల్ల వేరే పట్టు క్లాత్ అయితే అట్లాగేం తీసుకొని రాకుండా దీంట్లో శారీలో బ్లౌజ్కి వర్క్ అయితే చేశాను. కాబట్టి డబల్ లైనింగ్ అయితే యూజ్ చేశాను. అంటే వర్క్లో కూడా లైనింగ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ లైనింగ్ వేసి స్టిచ్చింగ్, అంటే మనం నెట్ బ్లౌజెస్ అలాంటి స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ దాని కింద మళ్ళీ నార్మల్ లైనింగ్ ఎట్లా వేస్తామో అదే ప్రాసెస్లో ఈ పై వర్క్ దానికి లైనింగ్ సపోర్ట్ ఇచ్చేసి వర్క్ చేసి ఇట్లాగైతే స్టిచ్ చేశాను. డిజైన్ మాత్రం చాలా బాగుంది. కలర్స్ ఛాన్స్ ఉన్నాయి, బట్ వీళ్ళ శారీలో కలర్స్ లేనందువల్ల నేనైతే కలర్స్ ఇట్లా యూజ్ చేసుకున్నాను. యాక్చువల్గా దీనికి ఇంకో కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. కాకపోతే ఈ శారీ షేడ్ అనేది హైలైట్గా కనిపించటం లేదు. దానికోసరంగా ఓన్లీ ఈ ఫ్లవర్స్ మొత్తానికి ఒకే సింగిల్ కలర్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే లోపల కూడా ఫిల్లింగ్ అనేది మొత్తం చాలా బాగా వచ్చింది. ఇదిగోండి, ఉరామరిగా మీకు ఇట్లా వస్తుంది. మొత్తం కూడా ఫిల్లింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, అట్లా నాట్ లాగా కుట్టి నాట్ చుట్టూ కూడా స్టిచ్ అనేది జరిగి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ సెంటర్ ఫ్లవర్ సెంటర్లో కూడా మనకి అదే కాన్సెప్ట్లో అయితే కుడుతున్నారు. కాకపోతే అది ఆపోజిట్ షేడ్ కూడా వస్తుంది. కాకపోతే సెట్టింగ్ అనేది నాకు అవ్వలేదు కలర్స్ అనేది. దానికోసం అయితే నేను ఇట్లా యూజ్ చేశాను. శారీలో బార్డరు అనేది వర్క్ వేసుకొని దాన్ని హ్యాండ్ బార్డర్కి అయితే అటాచ్మెంట్ చేసుకున్నాను. ఈ డిజైన్లో బంచ్ కూడా వస్తుంది. కాకపోతే వీళ్ళు బంచ్ కూడా అడిగారు, కానీ కొంచెం అర్జెన్సీ వల్ల బంచ్ అయితే వేయడానికి కుదరలేదు. కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. డిజైన్ ఫ్లవర్ అనేది కూడా డిఫరెంట్గా, అంటే రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చేసింది డిజైను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది మొత్తం కూడా సిల్వర్ జరీ యూజ్ చేశాను. ఇదంతా కూడా స్టిచ్ చూడండి, ఈ లీఫ్ అంతా కూడా డిఫరెంట్గా, అసలు ఫిల్లింగ్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. ఇక్కడ ఇట్లా నాట్స్ లాగా వచ్చింది. ఇట్లాగైతే టోటల్ లుక్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. కాకపోతే వీళ్ళ కాంబినేషన్ తగిన విధంగా అయితే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని వేశాను. చాలా నీట్గా ఉంది. ఇంకా శారీ మొత్తం కూడా బ్లౌజ్ బ్యాక్ మొత్తం కూడా ఇట్లా బూటీస్ లాగా వచ్చేసింది. దాని కింద అయితే ఇట్లా నేను కొందని పెట్టేశాను. యాక్చువల్గా ఇవి కూడా 2 కలర్స్ ఛాన్స్ ఉన్నాయి, బట్ మన ఫ్లవర్స్ అంతా కూడా సింగిల్ కలర్ యూస్ చేయడం వల్ల ఈ బూటీస్ కూడా మనకి సింగిల్ కలర్లో అయితే వచ్చేస్తుంది. వీటి స్టిచెస్ డీటెయిల్స్ మొత్తం కూడా మీకు ఈ కంటిన్యూషన్ వీడియోలో డీటెయిల్స్ అయితే ఇస్తాను. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా డిఫరెంట్గా ఫ్లవర్ ప్యాటర్న్ కానీ ఫినిషింగ్ కానీ ది బెస్ట్గా అయితే వచ్చింది. తప్పకుండా ఎవరైనా ట్రై చేయొచ్చు, ఇష్యూ అన్న మాట లేదు. చాలా బాగా వచ్చింది మొత్తం లుక్ అయితే ఇది. దీని డిజైన్ నెంబరు మొత్తం ఫొటోస్ అయితే నేను యాడ్ చేస్తాను. టోటల్గా ఈ డిజైన్ లుక్ అండ్ డీటెయిల్స్ అయితే ఇది. ఇలాంటి మీరు చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే మిషన్లో మిగతా డీటెయిల్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపించిన డిజైన్ నెంబర్ అయితే ఇది. డిజైన్ చూసారు కదా ఎంత డిఫరెంట్గా కలర్ కాంబినేషన్ ఎట్లా వచ్చిందో. కాకపోతే నాకు శారీకి తగిన విధంగా అయితే నేను కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిషన్లో మీకు ఈ డిజైన్కి సంబంధించి స్టిచెస్ ఎన్ని ఏంటి అనేది ఒకసారి అయితే డీటెయిల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. ఇది వచ్చేసి మీకు బ్లౌజ్లో కింద బూటీస్ లాగా వచ్చింది కదా, ఆ బూటీ. ఇది వచ్చేసి నెక్ దగ్గర డిజైన్లో 3 డాట్స్ లాగా వచ్చింది, అది ఫ్రంట్ నెక్. బార్డర్ హ్యాండ్ పైన బంచ్ వచ్చి హాఫ్ షార్ట్ హ్యాండ్. ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్, బ్యాక్ నెక్ విత్ బూటీస్, వితౌట్ బూటీస్. టోటల్గా ఈ డిజైన్లో వచ్చేసి నాకు ఈ పార్ట్స్ అయితే వచ్చాయి. మీకు నేనైతే ఇది యూస్ చేశాను. దీని స్టిచెస్ వచ్చేసరికి 73,713. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 24,441. నేనైతే ప్రజెంట్ ఈ హ్యాండ్ యూస్ చేసుకున్నాను. 25,695. ఇన్కేస్ ఎవరైనా మీరు షార్ట్ యూస్ చేసుకోవాలనుకుంటే 34,843. ఎల్బో అయితే 39,620. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి, వాటి డీటెయిల్స్ అయితే ఇవి. ఒక్కసారి మీకు కలర్స్ ఛాన్స్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
5 కలర్స్ అయితే ఛాన్స్ ఉంది. ఇక్కడ చెప్పాను కదా సెంటర్లో కూడా ఆపోజిట్ కలర్ అయితే వస్తుంది. కాకపోతే నేను 2 ఫ్లవర్స్కి అన్నిటికీ ఒకటే కలర్ ఇవ్వడం వల్ల మీకు లోపల కూడా ఫిల్లింగ్ అంతా ఒకటే అయింది. కాకపోతే ప్యాటర్న్ మాత్రం చాలా బాగుంది. మీకు ఫోటో యాడ్ చేసాం కదా, ఫోటోలోకి నాకు ఈ డిజైన్ చాలా బాగానే వచ్చింది. టోటల్గా ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలా అంతకన్నా ముందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ రాబోతున్న వీడియో వచ్చేసి ఈ నెట్కి సంబంధించింది. డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ షార్ట్స్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అది కూడా ఈ డిజైన్ అదే డిజైన్ నేను ఇంకా 2 బ్లౌజెస్కి అయితే వేశాను. ఫినిషింగ్ కానీ చాలా బాగా వచ్చింది. ఇది ఎట్లా వేశాను ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ నిదానంగా స్టెప్ బై స్టెప్ మొత్తం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.